వెల్కమ్ టు ఇడెన్ బీచ్. లొకేషన్ భలే ఉంది కదా వెనకాల. ఇడెన్ బీచ్కి వచ్చేసాం. ఇడెన్ బీచ్ భలే చూసేదానికి భలే ఉంటుంది పోయేప్పుడు. ఇంకా ఇక్కడ ఏమేమి దొరుకుతాయని మీకు చూపిస్తా వస్తా. ఏంట్రా చూస్తున్నారు? ఏరా నీతి లేని కుక్క. ఈ లొకేషన్కి పోయే దారి భలే ఉంటుంది యాక్చువల్లీ. ఇక్కడ అంతా చెట్లు ఉంటాయి. దీన్ని దాటిన తర్వాత మొత్తం బీచ్ ఉంటుంది. ఇప్పుడు మీరు నేరుగా ఆ రూట్ నుంచి నేరుగా వస్తే టెంకాయ చెట్ల లొకేషన్ ఇదంతా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఇది వచ్చి కరెక్ట్గా బీచ్ వస్తుంది. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు హ్యాపీగా. ఇక్కడ బయట భలే ఉంది కాబట్టి నేను ఇంక ఇది చేస్తూ ఉన్నా. దిస్ వాస్ ఈడెన్ బీచ్. యాక్చువల్లీ ఈ బీచ్ ఇంకా చాలా బాగుంటుంది. ரொம்ப ஆளுண்டா அது. అసలు ఈ విజువల్ ఈ బీచ్ చూసేదానికే భలే ఉంది అసలు. ఈడెన్ బీచ్లో చిల్ అవుతా ఉన్నాం. వెనకాల అంకుల్ మా ఫ్రెండ్లో మమ్మల్ని భలే ఇబ్బంది పెడుతున్నాడు. వెనకాల సన్సెట్ అవుతూ ఉంది. దాదాపుగా టైం 4:49. ఇక్కడ చూడండి బాస్. నైస్, వీఆర్ హ్యావింగ్ ఫన్. ఈడెన్ బీచ్ నుంచి మళ్ళీ వెళ్తున్నాం. అక్కడ ఏమన్నా ఫుడ్ ట్రై చేసేసి నేను మీకు ఇంకా ఇప్పటికీ చాలాసేపు టైర్డ్ అయిపోయింది. నేను 1 నుంచి కేవలం బండ్లు బయట ఎండలో తిరుగుతూ ఉన్నా. ఇంకా అంతే. వెనకాల కొద్దిగా మంచి విజువల్ ఉంది. నేను అట్టే యారో ఫ్రంట్ వీడియోలో లాక్కొని ఎత్తుకుంటాను. నేను ఇప్పుడు మీకు ఫ్రంట్ క్యామ్లో చూపించా. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ ఈడెన్ బీచ్. నేను ఇంకా ఇక్కడ ఏమైనా ఫుడ్ దొరుకుద్ది, ఏమన్నా మంచిది ఏమన్నా ఉంటే తిని చూపిస్తాను. పిల్లలు ఏమైనా గుడ్ విజువల్స్. చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా స్టాల్స్ దొరుకుతాయి. ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉంటారు. మీకు నచ్చితే ఓకే వెళ్ళొచ్చు.
నాకు అసలు ఇట్లాంటి విజువల్స్ అంటే భలే ఇష్టం. చూడండి ఫుల్ టెంకాయ చెట్లు. నాకు అందుకే ఈడెన్ బీచ్ అంటే చాలా ఇష్టం. ఇది చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఈడెన్ రెసార్ట్ అని ఒకటి ఉంది. ఆ రెసార్ట్లో ఇది యాక్చువల్లీ ఒక ప్రైవేట్ బీచ్. సూపర్ విజువల్స్ హియర్. కార్స్. మీరేమన్నా ఇక్కడికి వస్తే మంచి ఫోటోషూట్ లొకేషన్. ఈవినింగ్ లేదా ఉదయం వస్తే కొద్దిగా బాగుంటుంది. నేను మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. మనం నేరుగా అక్కడ బండి పార్క్ చేసేసి ఇటు పక్కకు వచ్చామంటే ఈ బ్రిడ్జ్ పైన నుంచి ఇట్టా నడిచిపోతే నేరుగా వెళ్తే బీచ్ వస్తుంది. ఇక్కడ ఈ టెంకాయ చెట్టు లొకేషన్ భలే ఉంటుంది. ఇది నేను యాక్చువల్లీ ఈ బీచ్కి నాకు వచ్చే హైపే దీనివల్ల వస్తుంది ప్లెజెంట్గా. చూడండి అసలు ఎవరు లేరు ఇక్కడ. కార్లు తీసుకొచ్చేవాళ్ళు మొత్తం ఇక్కడ మొత్తం పార్క్ చేసేసి ఇటుపక్క ఇంకా బాగుంటుంది. నేను నాకు మీకు వైడ్ యాంగిల్లో చూపించాను కదా, ఇక్కడ అంతా షాప్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ఏమన్నా కావాలంటే తినొచ్చు. ఫుల్ టెంకాయ చెట్స్. నాకు ఆగట్లే, లేకపోతే ఇక్కడంతా పోవాల్సిన అవసరం లేదు. లొకేషన్ చాలా బాగుంది. ఇంకా దానివల్ల మూవింగ్ టు ఈడెన్. ఇటుపక్క ఈడెన్ రెసార్ట్ ఇక్కడే ఉంటుంది. ఇటుపక్క లోపలే రెసార్ట్ అది. బ్రో చిల్లింగ్ హియర్. దట్స్ ఇట్. నేను ఇంకా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి అంటే ఇక్కడితో ఎండ్ అయిపోయింది అది ఆ లాస్ట్తో. నేను ఇంకా అంతే, ఇక్కడ చూపించేదానికి ఇంకేం లేదు. ఇప్పుడే స్క్విడ్ చెప్పున్నాం. స్క్విడ్ మీన్స్ ఆక్టోపస్, మినీ ఆక్టోపస్ అని చెప్పొచ్చు. 150 చెప్పారు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ అట్లానే ఉంటాయి, 100, 150 అట్లాగా. అది ఎట్లుంటుందో చూపిస్తాం. వీడియో దాని మేకింగ్ వీడియో కూడా కొద్దిగా తీసుకున్నా, పెడతారు. స్క్విడ్ తిందాం. ఇప్పుడు మీకు చూపించాను. దిస్ వాస్ ద స్క్విడ్. இல்லை நான் இன்னும் சாப்பிடல. ஒரு நான் வீடியோஸ் எடுத்துட்டு இருந்தேன். స్పైసీగా ఏమన్నా భలే స్పైసీగా భలే ఉన్నాయి. కొద్దిగా మీరు బాగా ప్రాన్ తినే వాళ్ళు అయితే భలే నచ్చుతుంది. చాలాసార్లు తినుంటారు. రౌండ్ రౌండ్గా చూపిస్తాం. రౌండ్ రౌండ్ చాలా బాగుంది. వాళ్ళు అడిగారు ఎట్లా ఉంది, నేను కారంగా ఉంది ఓకేనా అని. సూపర్. నేను ఇంకా దాన్ని టైం ల్యాప్స్లో పెట్టేస్తాను. ఇప్పుడే ఆ స్క్విడ్ తిన్నాం, భలే ఉంది. అసలు సరిపోలేదు కానీ అది వేరే విషయం. 150 రూపీస్ ఆ చిన్న కప్. దానివల్ల ఇంకోటి కొనే సిచ్యువేషన్ మన దగ్గర లేదు, కానీ భలే ఉంది. అంతే, ఇంకా ఇక్కడి నుంచి పోయింది. అక్క అలా నుంచి ఇప్పుడు స్టార్ట్ పనిస్తాం. ఇప్పుడే మన ఛానల్ని వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించా. యాడెడ్ 1 సబ్స్క్రైబర్. నిచ్చెన వేసుకుని ఎక్కడ మనకి పనికిరాదు, జివ్వున ఎక్కాలి రాకెట్ లాగా.
going back to our parking space and moving to Pondicherry city. ఈ బీచ్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఇందాక మీకు ఫస్ట్ చూపించిన విజువల్ ఇది. రెండోది వచ్చి ఇక్కడ నేను ఇక్కడ ఆర్చ్లో కూర్చొని ఇక్కడ ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు ఇప్పుడు ఏదో సంథింగ్ ఏదో మొత్తం ఒడ్డు ముందరకు వచ్చేసి రావడం వల్ల ఇక్కడ ఏవన్నీ లేకుండా ఏదో పగల కొట్టేటట్టు ఉంది. నాకు తెలిసి ఇంకా ఈ ట్రిప్ అయిపోయింది. ఇది ట్రిప్ అనలేం, హాఫ్ డే పాండిచ్చేరిని చూసేదానికి వచ్చా అంతే. ఇంకా నైట్ టైం ఈ రాక్ బీచ్కి వచ్చాం. ఈ రాక్ బీచ్ నైట్ టైం చూసేదానికి భలే ఉంటుంది. నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తా చూడండి. టైం అయిపోతూ ఉంది. మైక్రోని ఇంకా ఏం చేయలేక పార్సల్ కొనుక్కున్నాం. అది ఎట్లుంటుందో చూద్దాం. లెట్స్ ఈట్ మక్రోని, చికెన్ మక్రోని. ఇది కొంచెం పాండిచ్చేరిలో ఫేమస్. అక్కడే తినాలి, లేట్ అయిపోయింది. బైక్ వదిలేసి అక్కడి నుంచి ఒక 400 మీటర్స్ అది పరిగెత్తా నడుచుకుంటూ వచ్చాను ఇద్దరం. అడగటం ట్రైన్ ఎక్కి కూర్చొని ఇక్కడ తిన్నామని. చికెన్ మక్రోని, చికెన్ ఇట్లా స్ట్రెడెడ్గా వస్తుంది. ఇదంతా చికెన్. ఇప్పుడు తినేది నేను ఇంకా టైం ల్యాప్స్లో పెట్టేస్తాను. ఇంకా తినేసి అయిపోయింది. నాకు తెలిసి ఎక్కువసేపు వస్తుంది కాబట్టి నేను ఇంకా 2 క్లిప్పింగ్స్గా, అదే 2 పార్ట్స్గా పెడతా. పార్ట్ 1 వచ్చి రాక్ బీచ్, ఇంకొంచెం తినే ఇంకా అట్లాంటివన్నీ పెట్టి, పార్ట్ 2 వచ్చి ఈడెన్ బీచ్, ఇంకా ఈ క్లిప్పింగ్స్ అన్నీ పెడతాను అంతే. ఇంక ఈ వీడియో బాయ్ ఫ్రమ్ చెర్రీస్ వ్యూ.